ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2019 నవంబర్లో జరిగిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెస్ట్ పేపర్ కోడ్ నెంబర్ 141 సంబంధించిన పేపర్ యొక్క విశ్లేషణ చూద్దాం. ఎక్కడెక్కడ అవసరమైన విశ్లేషణ ఉందో అక్కడ ఆ బిట్లకు సంబంధించి విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం చేశాను మిత్రులారా. ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశ. కౌంటర్ సిగ్నేచర్ అనే క్లెయిమ్ ఫర్ టీఏ షాల్ బి మేడ్ బై. టీఏ బిల్లు క్లెయిమ్ మీద కౌంటర్ సంతకం ఎవరు చేయాలి? బిల్లును సబ్మిట్ చేసే డ్రాయింగ్ ఆఫీసర్ అయితే కౌంటర్ సైన్ చేయాల్సింది కంట్రోలింగ్ ఆఫీసర్. అంటే 3 ఆన్సర్ అవుతుంది. ద ప్రిన్సిపల్స్ విచ్ షుడ్ గవర్న్ ద గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఆఫ్ ది రెవెన్యూస్ ఆఫ్ ద స్టేట్స్ అవుట్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా రికమెండెడ్ బై హూమ్. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన రెవెన్యూకి సంబంధించి కేంద్రానికి రికమెండ్ చేసేది ఎవరు? సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్. A retired government employee after completion of 33 years of service is willing to commute 40% the pension on the basic pay 67,990. Find out of the commuted value amount. Commuted value ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఇక్కడ 40% చేయడం అంటే ఫుల్ పెన్షను, 33 సర్వీసు అంటే ఫుల్ పెన్షను 40%, అలాగే బేసిక్ పెన్షన్ కూడా ఇచ్చారు, 67,990 ఇచ్చారు. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. కమిటెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా పెన్షన్ ఇంటూ 40% ఇంటూ 12 ఇంటూ కమిటెడ్ వాల్యూ. కమిటెడ్ వాల్యూ అంటే ఇది ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లో కమిటెడ్ వాల్యూస్ ఉంటాయి. ప్రతి సంవత్సరానికి ఈ వాల్యూతో కంటిన్యూ చేయాలని చెప్పి ఉంటుంది. పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్బిపి అంటే లాస్ట్ బేసిక్ పే ఇంటూ హాఫ్ ఇయర్లీ యూనిట్ బై 66 ఇంటూ ఆఫ్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం కమిటెడ్ వాల్యూ చూద్దాం. కింద కమిటెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 33,990 ఇంటూ 40%. అంటే దీంట్లో 40% కడితే 13,598 రూపాయలు వచ్చింది. ఇది ఇంటూ ఫార్ములా ప్రకారం 12 ఇంటూ కమిటెడ్ వాల్యూ 60 సంవత్సరాల కమిటెడ్ వాల్యూ 8.194 చేస్తే 13,37,064 వస్తుందన్నమాట. అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ టు పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ అడ్మిసిబుల్ ఫ్రమ్ 70 years టు లెస్ దాన్ 75 years ఆఫ్ ఏజ్. అడిషనల్ పెన్షనర్స్కి 70 సంవత్సరాలకి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ని ఎంత ఇస్తారు? 10% ఇస్తారు. 70 సంవత్సరాలు అయితే 10%, 75 సంవత్సరాలు అయితే 15%, 80 years అబవ్ అయితే 20%, 85 years అయితే 25%, 90 years అబవ్ అయితే 30%, 95 years అయితే 35%, 100 years అయితే అబవ్ 50%, 150% ఇస్తారనమాట. అంటే ఒక ఉద్యోగి 70 సంవత్సరాల వరకు ఉంటే, అంటే 60 సంవత్సరాల రిటైర్మెంటు, 70 సంవత్సరాల వరకు బతుకుంటే 70వ సంవత్సరం నిండిన దగ్గర నుంచి 10% ఇస్తారు. ఇది జియో ఎంఎస్ నెంబర్ 6 డేటెడ్ 12/1/2019. గత పిఆర్సీలో 75 సంవత్సరాల దగ్గర నుంచే ఉండేది. ఇది ఈ 2015 పిఆర్సీలో ఈ తారీఖున అమెండ్. Under which article of Constitution of India the audit reports Controller and Auditor General of India shall be made to the President of India? ఏ ఆర్టికల్ ప్రకారం కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ ఆడిట్ రిపోర్ట్ను రాష్ట్రపతికి సమర్పిస్తారు? ఆర్టికల్ నెంబర్ 141 ప్రకారం. ఇక్కడ 3 ఇచ్చాడు. ఆర్టికల్ 148, 149, 150. దీన్ని కొంచెం చూద్దాం. ఆర్టికల్ 148 ప్రకారం కాగ్ని నియామకం, ప్రమాణ స్వీకారం, సర్వీస్ రూల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఆర్టికల్ 149 ప్రకారంలో కాగ్ యొక్క డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి ఇక్కడ. డ్యూటీస్, పవర్స్. ఆర్టికల్ 150 ప్రకారం యూనియన్ అలాగే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఆడిట్ చేసిన తర్వాత రాష్ట్రపతి సమర్పించడం, అలాగే తన దగ్గర అట్టిపెట్టడం, వాటిని ప్రిజర్వ్ చేయడం అనే రూల్స్ ఆర్టికల్ 150 ప్రకారం కార్కి, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి వర్తిస్తుంది. ఇన్ విచ్ ఫార్మ్ ఇంక్రిమెంట్ వాచ్ రిజిస్టర్ షాల్ బి మెయింటైన్ ఇన్ ద ఆఫీస్. ఆఫీస్లో వాచ్ రిజిస్టర్ బుక్ ఇంక్రిమెంట్ రిజిస్టర్ అంటాము. అందులో ఉండే ఫార్మేట్ ఏంటంటే ఏపీటీసీ నెంబర్ 106 ఉంటుంది. ఇప్పుడు 107లో ఏముంటుందంటే ఇండెమ్నిటీ బాండ్, అలాగే 108లో లోన్ బిల్ ఫార్మ్స్ ఉంటాయన్నమాట. అంటే ఫర్ డ్రాయల్ ఆఫ్ లోన్స్ శాంక్షన్ బై ది గవర్నమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ such ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రైవేట్ ఇండివిజువల్స్. ప్రాసిక్యూషన్ ఫర్ అన్ ఆఫెన్స్ ఆఫ్ ఎంబెల్స్మెంట్ of government money or property, action should be taken under which article of APFC? APFC అంటే ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం ఎంబెల్స్మెంట్ అంటే మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఫండ్స్.
ఇది చేసినప్పుడు ఆర్టికల్ 302 ప్రకారం అతనిపై చర్యలు తీసుకుంటారు. అలాగే 301 ఏం చెప్తుందంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్. ఆ ఎంప్లాయీ మిస్అప్రోప్రియేషన్ చేస్తే 301 ప్రకారం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలని చెప్తోంది. ప్రాసిక్యూషన్ ఏమో 302 ప్రకారం మనం చేయొచ్చు. ద ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆర్ అకౌంటెడ్ ఫర్ రెస్పెక్ట్ ఆఫ్ ఓన్లీ. కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే రెవెన్యూ అకౌంటు, క్యాపిటల్ అకౌంటు, లోన్ అకౌంట్, ఈ మూడింటిని కలిపి కన్సాలిడేటెడ్ ఫండ్ కింద ట్రీట్ చేస్తారు. ఏ రిటైర్మెంట్ ఎంప్లాయీ హూ ఈజ్ డ్రాయింగ్ సర్వీస్ పెన్షన్ అండ్ ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ ఎలిజిబుల్ టు డ్రా ఇంటీరియం రిలీఫ్ ఆన్. ఎంప్లాయీ సర్వీస్ పెన్షన్ తీసుకుంటే, అలాగే తన స్పౌజ్ యొక్క పెన్షన్ అంటే ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటా ఉంటే ఆయన ఇంటీరియం రిలీఫ్ చేయడానికి ఎలిజిబులేనా? ఎలిజిబులే. 2 పెన్షన్ల మీద ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ని తీసుకొనవచ్చు. కానీ పెన్షన్ తీసుకుంటే పెన్షన్స్ 1 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటీరియం రిలీఫ్ అనేది బోత్ పెన్షన్కి వర్తిస్తుంది, కానీ డిఏ మాత్రం 1 డిఏనే తీసుకోవాలి. A sanction for any fresh charge recovered by the government or an authority subordinate to the government lapses if it has not been acted on for 1 year. 1 year మాత్రమే ఆ ఛార్జెస్ తీసుకునే ఆర్డరు ఫోర్స్లో ఉంటుంది. The employed family pensioner shall be entitled to dearness relief on family pension irrespective of the fact that he is getting DA on his or pay in case of those. ఇప్పుడు ఫ్యామిలీ ఇందాక వచ్చిన బిట్లో పెన్షనర్ 2 డిఏలు తీసుకుంటే 1 డిఏ మాత్రమే తీసుకోవచ్చు అని చెప్పి, కానీ ఎంప్లాయీ ఫ్యామిలీ పెన్షనర్ తీసుకున్నప్పుడు 2 డిఏ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది ప్రశ్న. ఆ ఎంప్లాయీ కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద అపాయింట్మెంట్ అయితే అతనికి డిఏ రాదు. కంపాషనేట్ అపాయింట్మెంట్ కాకుండా తను ఓన్గా డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయితేనో, ఇతర ఎగ్జామ్స్ ద్వారా సెలెక్ట్ అయితేనో, ఈపీపీఎస్ ఎగ్జామ్స్ ద్వారా సెలెక్ట్ అయితేనో అతనికి ఫ్యామిలీ పెన్షన్ ఈయన జాబ్ చేసుకుంటూ డిఏ తీసుకుంటారు. ఈయనకు వచ్చే ఫ్యామిలీ పెన్షన్ మీద డిఆర్ కూడా వస్తుంది. ఎప్పుడు? కంపాషనేట్ అపాయింట్మెంట్ కానప్పుడు మాత్రమే. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ హోల్ ఈజ్ జనరలీ డివైడెడ్ ఇంటూ సెవరల్ బ్రాంచెస్. ఈచ్ బ్రాంచ్ ఇస్ ఇన్ ఎ స్టేట్ హెడెడ్ బై. ప్రతి బ్రాంచ్కి అధిపతిగా ఎవరుంటారు? చీఫ్ ఇంజనీర్ ఉంటారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఈచ్ బ్రాంచ్కి స్టేట్లో చీఫ్ ఇంజనీర్ ఉంటారు. యాజ్ పర్ ద ఫైనాన్షియల్ కోడ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్ విల్ నాట్ కమ్ అండర్ స్టోర్స్. ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఆర్టికల్స్ ఆఫ్ డైట్ ఇన్ హాస్పిటల్స్, జైల్స్, ఫర్నిచర్ ఇది మాత్రమే స్టోర్గా ఉంటుంది. బుక్స్, పబ్లికేషన్స్, పీరియాడికల్స్ ఎక్స్ట్రా ఇన్ ఎ లైబ్రరీ ఆర్ నాట్ ఏ కమ్ అండర్ స్టోర్స్ అనమాట. అండర్ విచ్ ఆర్టికల్ ద సర్వీసెస్ ఆఫ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ నోన్ at the commencement of the constitution shall be deemed to be services created by the parliament. ఐఏఎస్ ఐపీఎస్ సర్వీస్ని అంటే ఆల్ ఇండియా సర్వీసుల్ని ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో క్రియేట్ చేశారు, ఏ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చెప్పారు? ఆర్టికల్ 312. మరి 311 ఏం చెప్తుంది? డిస్మిసల్, రిమూవల్ ఆర్ రిడక్షన్ ఆఫ్ ది ర్యాంక్ ఆఫ్ పర్సన్ ఎంప్లాయిడ్ ఇన్ సివిల్ కెపాసిటీ అండర్ ద యూనియన్ అండ్ స్టేట్. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వాళ్ళ వ్యక్తి యొక్క ర్యాంక్ని తగ్గించవచ్చు. ఆర్టికల్ 330 టెన్యూర్ ఆఫ్ ఎ ఆఫీస్ ఆఫ్ పర్సన్స్ సర్వింగ్ ద యూనియన్ ఆర్ స్టేట్. ఎంతకాలం పనిచేయాలి అనేది కూడా వీళ్ళు ఇక్కడ ఆర్టికల్ 3 ప్రకారం డెసిషన్ తీసుకోవచ్చు. ఆర్టికల్ 309 రిక్రూట్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ పర్సన్ సర్వింగ్ ద యూనియన్ ఆర్ ద స్టేట్. రిక్రూట్మెంట్ కండిషన్స్ 309లో ఉన్నాయి. అది 312 ప్రకారం ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ని కాన్స్టిట్యూట్ చేశారు. ద కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 13, 16 and 17 ఆఫ్ ద యాక్ట్. ఈ ఆడిట్ ఆల్ రిసిప్ట్ మొత్తం తీసుకున్న పేబుల్ ఇండియా గవర్నమెంట్కి వచ్చిన, స్టేట్కి వచ్చిన ఆల్ రిసిప్ట్స్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్, అలాగే టు ఆడిట్ ది అకౌంట్స్, స్టోర్స్ అండ్ స్టాక్, ద అకౌంట్స్ ఆఫ్ కార్పొరేషన్ నాట్ బీయింగ్ కంపెనీస్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్ అండర్ లా మేడ్ బై ది పార్లమెంట్. ఈ మూటికి సంబంధించి 13, 16, 17 సెక్షన్స్ అనేవి కాగ్ ఆడిట్ చేస్తారు. ఆయన రెస్పాన్సిబుల్గా ఉంటారు.
The claim for drawal of arrears of TA consequent on fixation of pay in the revised scale when revision is made is పే ఫిక్సేషన్ రివిజన్ అయినప్పుడు టీఏ బిల్స్ ఏరియాస్ డ్రా చేసుకొని వచ్చునా అని అడుగుతున్నారు. ఇది నాట్ అడ్మిసిబుల్. టీఏ ట్రావెలింగ్ ఎలవెన్స్ని రివైజ్ చేసి డ్రా చేసేడానికి అవకాశం లేదు. సబ్ డీటెయిల్డ్ హెడ్ ఎస్డిహెచ్ 301 అసైన్ టు సబ్ డీటెయిల్డ్ హెడ్ అనేది ఇండివిజువల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కేటాయించబడింది. అది ఎస్డిహెచ్ 301. ఏ మైనర్ ఇరిగేషన్ వర్క్ లెస్ దాన్ 200 acres ఇన్ ద చార్జ్ ఆఫ్ మైనర్ తక్కువ నీటిపారుదల ప్రాజెక్ట్ అనేది 200 acres కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు ఎవరు ఇన్ఛార్జిగా ఉంటారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఛార్జిగా ఉంటారు. హూ ఈజ్ ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్? సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్కి ఎవరు ప్రజెంట్ చైర్మన్గా ఉన్నారు? ఎన్కే సింగ్. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం కొనసాగుతుంది. దీనికి ఎన్కే సింగ్ చైర్మన్గా ఉన్నారు. 15వ సెంట్రల్ ఫైనాన్స్ కమిషను 2017లో ఇది ఏర్పాటు చేశారు. దీని చైర్మన్ ఎన్కే సింగ్. 2020 నుంచి 2026 వరకు దీని యొక్క సూచనలు అమల్లో ఉంటాయి. అలాగే 14వ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఇది 2013లో ఏర్పాటు చేశారు. దీని చైర్మన్ వైవి రెడ్డి. దీని యొక్క సూచనలు 2015 నుంచి 20 వరకు ఉన్నాయి. ఇక డాక్టర్ అశోక్ లహీరి అనే ఆయన, అలాగే అజయ్ నారాయణ్ జా అనే ఆయన ఇద్దరు 15వ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్లో సభ్యులుగా ఉన్నారు. ఫర్ ఇంకరింగ్ ఎనీ టైమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ టు బి సాటిస్ఫైడ్. Expenditure must be have sanctioned by the competent authority. Sufficient funds must be have been provided. In regarding the payment of pension, the procedure to be followed by the treasury is detailed. పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలనేది ట్రెజరీ రూల్స్లో ఎక్కడుంది? ట్రెజరీ రూల్స్ 16, సబ్ రూల్ 64 నుంచి 94 వరకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. Which bank act as the banker of the government of AP? Reserve Bank of India. Which article of Constitution of India may empower the legislature of state may be law established in a contingency fund of state shall be placed at the disposal of the governor of the state. 267 ప్రకారం ఈ అధికారాలు కంటింజెన్సీ ఫండ్ సంబంధించి ఇవ్వటం జరిగింది. 266లో ఏముంది? కన్సాలిడేటెడ్ ఫండ్స్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా విత్ ది స్టేట్స్. అలాగే 269లో ట్యాక్స్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై ది యూనియన్ బట్ అసైన్ టు స్టేట్స్. సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే పన్నుల గురించి 269లో ఉంది. అలాగే 270లో ట్యాక్సెస్ యూనియన్ కలెక్ట్ చేస్తుంది, స్టేట్కి సెంట్రల్కి మధ్య డివైడ్ చేసే ట్యాక్స్లో 270లో ఉంటాయి. ఆర్టికల్ 270లో ఉంటాయి. The authority empowered to sanction payment of the proceeds of the entertainment tax to the local bodies in their jurisdiction is కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. వారి పరిధిలో ఈ లోకల్ బాడీస్ యొక్క ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది ఉంటుంది. మినిమం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈజ్ పేబుల్ ఇన్. మినిమం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే కనీస పెన్షన్ ఎంత ఉంటుంది అని దీని అర్థం. 6,500 రూపాయలు ఉంటుంది. ఇది జిఓఎంఎస్ నెంబర్ 51 తేదీ 8/5/2015 అనుసరించి అంటే పెన్షనర్స్ పే రివిజన్ ఆర్డర్స్లో కనీస పెన్షన్ 6,500కు పేర్కొనడం జరిగింది. ద ఫాలోయింగ్ అడ్వాన్స్ గ్రాంటెడ్ టు సర్టెన్ గవర్నమెంట్ సర్వెంట్స్ టు ఎనేబుల్ దెమ్ టు మీట్ దేర్ కంటింజెంట్ చార్జెస్ రిలేటింగ్ దేర్ ఆఫీసర్స్ బిఫోర్ డ్రాయింగ్ బిల్స్ ఫర్ ద అమౌంట్స్. పర్మనెంట్ అడ్వాన్స్గా ఉంటుంది. గవర్నమెంట్ అకౌంట్స్ మీన్స్ గవర్నమెంట్ అకౌంట్స్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, అలాగే పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ద స్టేట్. ఈ మూడు కలిపితేనే గవర్నమెంట్ అకౌంట్స్గా ట్రీట్ చేయబడతాయి. In pursuance of which article of Constitution of India, the President of India has prescribed the principles of accounting and the classification and the advice of the Comptroller and Auditor General is ఆర్టికల్ నెంబర్ 150 ప్రకారం ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ 148లో ఉంది కంప్ట్రోలర్ కాగ్ని నియమించవచ్చు అని ఉంటుంది. 149లో కాగ్ యొక్క డ్యూటీస్ పవర్స్ ఉంటాయి. అలాగే 151లో ఆడిట్ రిపోర్ట్ సంబంధించి ఉంటుంది. Calculation of the provisional pension of a retired government servant whose service pension is fixed at Rs 36,635. ప్రొవిజనల్ పెన్షన్ అంటే
పెన్షన్లో 75%ని మంజూరు చేస్తారు. అంటే ప్రొవిజనల్ పెన్షన్ అంటే ఏంటంటే మామూలుగా సర్వీస్ పెన్షన్ మంజూరు చేయడానికి ఏదైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు, అంటే కోర్టు కేసులు ఉన్నప్పుడు, డిసిప్లినరీ యాక్షన్స్ ఉన్నప్పుడు, లేకపోతే సంథింగ్ ఏదైనా ఉన్నప్పుడు ప్రొవిజనల్ పెన్షన్ ఇస్తారు. ఆ ప్రొవిజనల్ పెన్షన్ని వాస్తవంగా అతనికి మంజూరు కాబడే పెన్షన్లో 75% ఇస్తారు. అంటే ఇది రూల్ నెంబర్ 52 ప్రకారం. దీనికి మంజూరు చేయబడిన పెన్షన్ ఎంత? 36,635 రూపాయలు ఫిక్స్డ్ పెన్షన్ ఇవ్వాలి. కానీ ప్రొవిజనల్ పెన్షన్ అందులో 75% ఇవ్వాలి. ఇంటూ 75% ఈజ్ ఈక్వల్ టు 27,477గా ఉంటుంది. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ఏపీ ఫైనాన్స్ కోడ్ ద పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ పాస్బుక్ ఫిడిలిటీ బాండ్స్ అండ్ సెక్యూరిటీ బాండ్స్ ఆర్ అగ్రిమెంట్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద సేఫ్ కస్టడీ ఆఫ్ ద డిపార్ట్మెంటల్ అథారిటీ విచ్ టేకెన్స్ ద సెక్యూరిటీ. ఆర్టికల్ 285 ప్రకారం ఈ ఫిడిలిటీ బాండ్స్ని సేఫ్ కస్టడీలో డిపార్ట్మెంట్ అథారిటీలో పెడతారు. మరి 281 ఏం చెప్తుంది? పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్ గురించి చెప్తుంది. 283 ఫార్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ బాండ్స్ గురించి చెప్తుంది. 284 రిజిస్ట్రేషన్ ఆఫ్ సెక్యూరిటీ బాండ్స్ గురించి చెప్తుంది. ఇఫ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ హ్యాస్ డ్రాన్ అన్ అడ్వాన్స్ ఫర్ మోటార్ సైకిల్, ద గవర్నమెంట్ ఎంప్లాయీ హ్యాస్ టు ఫర్నిష్ మార్టిగేజ్ బాండ్ ఫర్ మోటార్ కార్ ఫర్ సైకిల్ ఇన్ ఎ ఫామ్. ఏపీఎఫ్సి ఫామ్ 14లో దీన్ని మార్టిగేజ్ బాండ్ని తీసుకోవాల్సి ఉంటుంది. Which audit is meant for detecting clear cases of irregularities besides to check and report the improper expenditure or waste of public money or stores even though the accounts may be in order. అప్పుడు ప్రాపర్టీ ఆడిట్ అని చేస్తారు. ప్రాపర్టీ ఆడిట్లో ప్రయారిటీ ఆడిట్ ఇక్కడ జరుగుతుంది. లాసెస్ నాట్ డ్యూ టు డిప్రిషియేషన్ షుడ్ బి గ్రూప్డ్ అండ్ రికార్డెడ్ అండర్ ద ఫాలోయింగ్. లాసెస్ డ్యూ టు థెఫ్ట్, లాసెస్ డ్యూ టు నెగ్లెక్ట్, లాసెస్ డ్యూ టు న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు డిప్రిషియేషన్ అనేది చూపిస్తారు. ద మైనర్ హెడ్ కోడ్ 796 ఇండికేట్స్, మైనర్ హెడ్ కోడ్ 796 ట్రైబల్ అర్బన్ ఏరియా, ట్రైబల్ ఏరియా సబ్ ప్లాన్కి సంబంధించి 796 కోడ్ మైనర్ కోడ్ చూపిస్తుంది. ట్రైబల్ ఏరియా సబ్ ప్లాన్. Among the following object heads, which object head is withdrawn as per GOMS number 69 department date 14/8/2009 ప్రకారం ఈ హెడ్స్ని తీసేశారు. విత్డ్రాన్ 500 నుంచి 503 వరకు వచ్చే హెడ్స్ని జియో నెంబర్ MS 69 ప్రకారం విత్డ్రా చేశారు. టు డిటెక్ట్ ఎర్రర్స్ అండ్ ప్రివెంట్ ఫ్రాడ్యులెంట్ ఎంట్రీస్, చెక్ మెజర్మెంట్ ఆఫ్ వర్క్ ఈజ్ టు బి డన్ ఫర్ ద పర్పస్ ద వర్కర్స్ సెలెక్టెడ్ కంటైన్ the items which appear most likely to be incorrect, most easily susceptible of fraud, which could seriously affect the total of the bill. ఈ 3 అంశాలు పేర్కొన్నప్పుడు ఆ బిల్ని ఫ్రాడ్యులెంట్ బిల్గా ఎంట్రీస్గా చెప్తారు. ద సర్టిఫికేట్ ఆఫ్ నాన్ ఎంప్లాయ్మెంట్ ఆర్ రీఎంప్లాయ్మెంట్ షాల్ బి అబ్టైన్డ్ విత్ ద డిస్బర్సింగ్ ఆఫీసర్ ఫ్రమ్ ఆల్ పెన్షనర్స్ ఇన్ ద మంత్ ఆఫ్. రీమ్యారేజ్ చేసుకోవాలని లేదా రీఎంప్లాయ్మెంట్ అవ్వలేదని చెప్పి ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పారు. ఇది దీనికి ప్రిస్క్రైబ్ టైం ఎప్పుడు ఇవ్వలేదండి. అందువల్ల ఈ బిట్నికి సంబంధించి గత క్వశ్చన్ పేపర్లో దీనికి ఈ బిట్ని తొలగించారు. అందరికీ ఇది మార్క్స్ ఈ బిట్ని ఈ క్వశ్చన్ తీసేశారు అందరూ. ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఎప్పుడైనా సరే ఇది రీఎంప్లాయ్మెంట్ మనం సర్టిఫికేట్, నాన్ రీఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. క్యాలిక్యులేషన్ ద యాంటిసిపేటరీ గ్రాట్యుటీ ఆఫ్ ఎ రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్ హూస్ గ్రాట్యుటీ ఫిక్స్డ్ ఎట్ 12 lakhs. యాంటిసిపేటరీ గ్రాట్యుటీ అంటే ఇందాక మనం ప్రొవిజనల్ పెన్షన్ చెప్పుకున్నాం, అలాగే ముందస్తు గ్రాట్యుటీ అనమాట. అంటే గ్రాట్యుటీ మంజూరు చేస్తాము, దాన్ని మంజూరు చేసి తీసుకునే ముందే దీన్ని ముందస్తు పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే వివిధ రకాల కారణాలతో ఏజీ ఆఫీస్కి కానీ పంపించడానికి అవకాశాలు లేనప్పుడు DDO అనే యాంటిసిపేటరీ గ్రాట్యుటీ మంజూరు చేస్తారు. 80% ఆఫ్ ది గ్రాట్యుటీని యాంటిసిపేటరీ గ్రాట్యుటీగా మంజూరు చేస్తారు. యాంటిసిపేటరీ గ్రాట్యుటీ ఈజ్ 80% ఆఫ్ ద అడ్మిసిబుల్ గ్రాట్యుటీ. రూల్ నెంబర్ 46 ప్రకారం. అంటే 12 లక్షలు ఇంటూ 80% 9,60,000 యాంటిసిపేటరీ గ్రాట్యుటీగా మంజూరు చేస్తారు. యాజ్ పర్ రూల్ నెంబర్ 6 of 1 of AP FRBM rules 2006, the state government shall be at the time of representing the budget shall make the following disclosures as required under section 10 of AP FRBM rules 2005. Form D7 statement of assets, Form D8 tax revenue raised but not released, Form D9 statement of miscellaneous liabilities outstanding. ఇవన్నీ కూడా FRBM యాక్ట్లో అండర్ సెక్షన్ ప్రకారం దీన్ని డిస్క్లోజర్స్గా చూస్తారు.
An expenditure which neither creates assets nor reduce liability. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ని చూస్తారు, ఈ విధంగా చూస్తారు. Claim for secret service expenditure shall be presented on AC bill but no DC bill shall be rendered there on the under Treasury Rule 16 sub rule 18F అనుసరించి ఈ సీక్రెట్ సర్వీస్ ఎక్స్పెండిచర్ని క్లెయిమ్ చేస్తారు. విచ్ ఆర్టికల్ ఎగ్జామ్ట్ ప్రాపర్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ యూనియన్ ట్యాక్సేషన్? ఆర్టికల్ నెంబర్ 289. 285 ప్రకారం ఎగ్జామ్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ ది యూనియన్ ఫ్రమ్ స్టేట్ ట్యాక్సేషన్. యూనియన్ ట్యాక్స్కి, యూనియన్ ప్రాపర్టీకి ట్యాక్స్ ఉండదు. ఆర్టికల్ 287 ప్రకారం ఎగ్జామ్షన్ ఫ్రమ్ ట్యాక్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ, కరెంట్ బిల్ మీద కూడా ప్రభుత్వానికి అది ఉండదు, ఎగ్జామ్షన్ ఉంటుంది. అలాగే ఆర్టికల్ 288 ఎగ్జామ్షన్ ఫ్రమ్ ట్యాక్సేషన్ బై స్టేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వాటర్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఇన్ సర్టెన్ కేసెస్. కొన్ని కేసుల్లో వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 288 ప్రకారం. The audit of the Comptroller Audit General of India is comprehensive and includes కాగు ఇదేమేమి చేస్తాడు అనేది రెగ్యులేటరీ ఆడిట్, ప్రాపర్టీ ఆడిట్, ఎఫిషియన్సీ కమ్ పెర్ఫార్మెన్స్ ఆడిట్, ఈ మూడింటిని చేస్తారు. ఇది యొక్క డ్యూటీస్లో ఉంటుంది. డ్యూటీస్ ఆర్టికల్ నెంబర్ 149లో ఉంటాయి. హౌ మచ్ గ్రాట్యుటీ షాల్ బి పెయిడ్ టు ద గవర్నమెంట్ సర్వెంట్ హూ ఈస్ ఫేసింగ్ డిపార్ట్మెంటల్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఆర్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్. గ్రాట్యుటీ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కానీ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ కానీ ఉంటే గ్రాట్యుటీ చెల్లించబడదు. అవి డిసిప్లినరీ అలాగే జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ క్లోజ్ అయిన తర్వాత మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఫ్యామిలీ పెన్షన్ కమెన్స్డ్ ఫ్రమ్ ఇన్ ద కేసెస్ ఆఫ్ ఎంప్లాయీ హూస్ వర్ అబౌట్ నాట్ నోన్ 1 year ఆఫ్టర్ ఫైలింగ్ ఎఫ్ఐఆర్. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కనపడకపోతే 1 year తర్వాత మనం ఎప్పుడైతే పోలీస్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇస్తామో, ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన 1 year తర్వాత ఫ్యామిలీ పెన్షన్కి అప్లై చేసుకోవచ్చును. అండ్ ఇన్వాలిడ్ పెన్షన్ విల్ బి పెయిడ్ అండర్ విచ్ రూల్? ఇన్వాలిడ్ పెన్షను రూల్ నెంబర్ 37 ఆఫ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ప్రకారం ఇన్వాలిడ్ పెన్షన్ ఇస్తారు. అలాగే రూల్ నెంబర్ 45 ప్రకారం అమౌంట్ ఆఫ్ పెన్షన్ లంసమ్ అమౌంట్ ఇవ్వచ్చు. అలాగే రూల్ నెంబర్ 46 ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వచ్చు. అలాగే రూల్ నెంబర్ 51 ప్రకారం శాంక్షన్ ఆఫ్ యాన్సిటరీ పెన్షన్ ఇవ్వచ్చు అని చెప్తుంది. కానీ ఇన్వాలిడ్ పెన్షన్ రూల్ నెంబర్ 37 ప్రకారం ఇవ్వచ్చు అని చెప్తుంది. ఆర్టికల్ 279 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఆర్ డ్యూటీస్. ఎన్ని ఆర్టికల్ 279 ఏం చెప్తుందంటే నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్, ఎంత ట్యాక్స్ వచ్చింది అనే దాని మీద క్యాలిక్యులేషన్ సంబంధించి చెప్తుంది. అలాగే ఆర్టికల్ 280 అపాయింట్మెంట్ ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది. ఆర్టికల్ 286 రెస్ట్రిక్షన్ యాజ్ టు ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ద సేల్స్ ఆఫ్ ద పర్చేస్ గూడ్స్ గురించి చెప్తుంది. 287 ఏం చెప్తుందంటే ఎగ్జామ్షన్ ఫ్రమ్ ట్యాక్సెస్ అండ్ ఎలక్ట్రిసిటీ గురించి చెప్తుంది. రెంట్ రీజనబుల్ సర్టిఫికేట్ షాల్ బి ఇష్యూడ్ ఫర్ ఏ ప్రైవేట్ బిల్డింగ్ యూజ్ టు ప్రొవైడ్ ఆఫీస్ అకామిడేషన్. ఒక ప్రభుత్వ బిల్డింగు, ప్రభుత్వ ఆఫీసు ప్రైవేట్ బిల్డింగ్లో పెడుతున్నప్పుడు దాని రెంట్కి సంబంధించి రీజనబుల్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలని అడుగుతున్నారు. దీన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇవ్వాల్సి ఉంటుంది. రిగార్డింగ్ కాగ్ ఆఫ్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ఈ అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే. ఈ షాల్ బి అపాయింటెడ్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన ఆర్టికల్ 148 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాగ్ని నియమిస్తారు. ఈ షాల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఇన్ లైక్ మేనర్ అండ్ ద లైక్ గ్రౌండ్స్ యాజ్ ఏ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు. వారిని తీసివేయాలి అంటే సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా తీసివేస్తారో అదే ప్రాసెస్ని, అదే అభిశంసన తీర్మానాన్ని ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. షల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఆఫీస్ ఐదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్స్ ఆఫ్టర్ హీ హ్యాస్ సీజ్డ్ టు హోల్డ్ ద ఆఫీస్. జాబ్ అయిపోయిన తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వంలో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఇతర ఏ జాబుల్లో కానీ ఆయన ఈ 2 చోట్ల ఎక్కడ పనిచేయడానికి అవకాశం లేదు. A treasury officer can pass the pay bills of employees covered under temporary establishment whose post sanction has been expired up to period of 3 months పీరియడ్లో దాన్ని సెట్ చేయాల్సి ఉంటుంది.